అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ గిన్నెలోకి ఒక స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చిగా పౌడర్ పట్టుకున్న తర్వాత 4 ఉల్లిపాయలు కూడా వేసి పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం. అదే మిక్సీ గిన్నెలోకి ఒక టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ ధనియాలు, ఎల్లిపాయలు, అల్లం వేసి పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈ 3 పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు రసం తీసుకుని తగినంత నీళ్ళు పోసుకొని గిన్నెలోకి చారుకి సరిపడా పెట్టుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. తర్వాత ఈ పేస్ట్లో పట్టుకున్నాం కదా, ఈ టమాటా పేస్ట్ గుజ్జు తీసి దాంట్లో వేసేసి తర్వాత మిరియాల పౌడరు, మనం పట్టుకున్న ఎండుమిర్చి మిరియాలు కలిపి అది కూడా వేసేసి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ తర్వాత ఉప్పు, పసుపు, ఇంకా బెల్లం ఇవన్నీ వేసి కలబల కాగనిద్దాం. తర్వాత కొత్తిమీర, తర్వాత మనం పట్టుకున్న తర్వాత ధనియాలు, అల్లం, ఎల్లిపాయలు ఆ పౌడర్ కూడా వేసేద్దాం. అవి కాగుతూ ఉండగా కొంచెం కరివేపాకు వేసి పట్టేద్దాం. తర్వాత చిన్నగా తాలింపు పెట్టుకుందాం. అవే చింతపండు చారు, అవే మిరియాల రసం. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి చూడండి.